నమస్తే. వెల్కమ్ టు ప్రజారథం. నేను మీ మౌనిక. మహిళలందరూ ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కాకపోయినా బస్సులో ప్రయాణించే వాళ్ళు ఆనందంగా ఉన్నారు అనే విషయం ధృవీకరిస్తున్నాం. ఎందుకంటే ఆగస్ట్ 15థ్ వచ్చింది. స్వేచ్ఛ ఎవరికొచ్చిందో తెలీదు గానీ, మహిళలు మాత్రం బస్ యూజ్ చేసుకోవచ్చు అన్న ఆనందంలో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. స్త్రీ శక్తి పేరు బావుంది. వాళ్ళిచ్చిన ఆఫర్ గూడా బావుంది. మీరు యూజ్ చేసుకున్నారా? సోమవారం నుంచి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో బస్ ప్రయాణానికి ఆడవాళ్ళు ఆసక్తికరంగా ఉంటారు. సో, అసలు ఈ బస్ ప్రయాణం ఎవరెవరికి ఉచితం అనే విషయాన్ని మనం గమనిస్తే, ముఖ్యంగా చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, ట్రాన్స్‌జెండర్స్ వీళ్ళ ముగ్గురికి ఈ బస్ సర్వీసెస్ ఆగస్ట్ 15 అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు సందర్భంగా నేరుగా ముఖ్యమంత్రి దీన్ని తన చేతుల మీదుగా ఓపెన్ చేసి ఓకే చేశారు. సో, ఈ ప్రాసెస్ ఓకే. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే వృద్ధులకి, ట్రాన్స్‌జెండర్‌కి అందరికీ ఈ బస్ అనేది ఫ్రీ. మనం దీనికోసం ఏం అప్లై చేసుకోవాలా? లేకపోతే బ్యాంక్‌కెళ్ళాలా? అని చాలామంది ఆలోచిస్తారు. ఏం అవసరం లేదు. మీకంటూ ఒక గుర్తింపు కార్డ్ ఉంటుంది గదా! అందరి దగ్గర ఉండేది ఆధార్ కార్డ్. లేదు అంటే ఓటర్ కార్డ్. అది కూడా కాదంటే ఈ బస్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ఎవరైతే డబ్బులు పెట్టి ఎఫర్డ్ చేయలేరో, డైలీ వర్క్ చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బందవుతుంది కాబట్టి, వాళ్ళకి ఉపయోగకరంగా ఉండటానికే ఈ ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి, రేషన్ కార్డ్ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. ఇవి చూపిస్తే మీరు ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఖాళీగా అటు ఇటు తిరిగే వాళ్ళకి మాత్రం కొంచెం ఆలోచించండి. వీళ్ళకి ఉపయోగపడాలంటే మీరు ఖాళీగా తిరగాలనే ఆలోచన మానుకోండి. అలాగే ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఒకటుంది. మహిళలకు ఉచితం అన్నారు గదా! అని చెప్పి పురుషుల్ని తోసేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన పథకాల్ని సరిగా వినియోగించుకోవడంలో, ఎదుటి వాళ్ళకి సహకరించడంలో కూడా మన బాధ్యత తీసుకోవాలి కాబట్టి. ఈ స్త్రీ శక్తి అని స్టార్ట్ చేశారు. ఎంతమంది మహిళలకి ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్త్రీ శక్తి అనేది ఉపయోగపడుతుంది అంటే 2.62 కోట్ల మంది మహిళలకి ఇది ఉపయోగపడుతుంది అనేదే ఒక లెక్క. కానీ ఎక్కువ మంది డైలీ సర్వీస్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అది సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మనదే. అంతేకాకుండా ఓవరాల్‌గా 1,942 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టుకొని ఉచితంగా ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్త్రీ శక్తి పథకం ఒక కీలకమైన అడుగుగా ప్రభుత్వం తీసుకుంది. ఇదొక సవాల్. మనం కర్ణాటకలో ఈ ఫ్రీ బస్ సర్వీస్ పెట్టారు. అంతగా సక్సెస్ అవ్వలేదు. మన పక్కన తెలంగాణలో గూడా ఈ ఫ్రీ బస్ సర్వీస్ పెట్టారు. ఇది సక్సెస్ అయిందా అంటే స్టార్టింగ్‌లో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉండబోతుంది? ఇది ప్రతి ఒక్కళ్ళకి ఆసక్తి కలిగించే అంశం. సద్వినియోగం చేసుకుంటారా? దుర్వినియోగం చేసుకుంటారా? లేకపోతే ప్రభుత్వాలు సపోర్ట్ చేయకుండా ఆపేస్తాయా అనేది మాత్రం ఆలోచించాలి. మరి ఈ ఫ్రీ బస్ సర్వీస్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఏముండొచ్చు? అని గనక ఒకసారి మనం గమనిస్తే, ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, ముందుగా మనం గమనించాల్సింది మనకి ఫ్రీ సర్వీస్. ఆధార్ కార్డో, మీ దగ్గర ఏ ఐడీ ఉంటే అది చూపిస్తారు. కండక్టర్స్ మీకు టికెట్ ఇచ్చేటప్పుడు కొంచెం పేషెన్స్‌తో ఉండాలి. ఇది ఒక ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్. ఎక్కువ మంది బస్ ఎక్కేస్తారు. అదొక ప్రాబ్లమ్. ఇవన్నీ గూడా పర్ఫెక్ట్‌గా జరగాలి అంటే, ఆ కండక్టర్స్‌కి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనదే. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అంతేకాదు పురుషులకి సపోర్ట్ చేయాలన్న ఆలోచన గూడా ఉండాలి. వాళ్ళకి ఇచ్చిన స్పేస్‌లో వాళ్ళకి ఉండేలాగా చూస్తేనే ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది సక్సెస్ అవుతుంది. లేకపోతే దీనివల్ల ఘర్షణలు పెరిగి గొడవలు జరిగే అవకాశం గూడా ఉన్నాయి. ఇదొక సవాలనే మనం అనుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, చాలామంది వచ్చేసినప్పుడు బస్‌లో ఈ ఆధార్ కార్డ్ మనం ఏదైనా సరే గుర్తింపు కార్డ్ చూపిస్తాం గదా! కొంతమందికి అవకాశం లేదు, ఒరిజినల్ కాదు అని తెలిసినా సడెన్‌గా ఆ గుర్తింపు కార్డ్ ఒరిజినల్ అని చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్హత లేకపోయినా సరే. అలాంటి ప్రాబ్లమ్స్‌ని కండక్టర్స్ ఫేస్ చేయాలి కాబట్టి, ఆ సిట్యుయేషన్స్ కూడా కొంచెం సవాలే. ప్రభుత్వానికి ఇది సవాలనే చెప్పాలి. వాళ్ళ పెట్టిన పథకానికి విలువ లేకుండా పోయే అవకాశాలు కొంచెం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇవి కాకుండా మనం ఈ మధ్య కాలంలో టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నాం. ఏదైనా సరే గ్యాడ్జెట్స్ వాడటం, లేకపోతే ఏదైనా కొత్తగా అప్‌డేట్ అవుతూ ఉన్నాం. ఆ క్రమంలోనే మీకు టికెట్ ఇచ్చే మెషిన్ గదా ఇప్పుడు వాడుతున్నారు. కాబట్టి ఈ మెషిన్‌లో నుంచి మీకు టికెట్ రావడం గూడా లేట్ అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని గూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే మీరు ఫ్రీ బస్ అనే ఆప్షన్‌ని గూడా కొంచెం కన్సిడర్ చేయాలి. ఇవన్నీ గూడా ప్రభుత్వానికి సవాళ్ళనే చెప్పాలి. మరి వీటిని అధిగమించడానికి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్స్ అయినా తీసుకుంటుందా? లేకపోతే గైడ్‌లైన్స్ ఏమన్నా ఇస్తుందా? అనేది రాబోయే రోజుల్లో డిసైడ్ చేస్తాయి. సోమవారానికి మాత్రం అసలు కథ బయటపడుతుందనేది నిజం. ఎందుకంటే ఈరోజు కొంచెం ఈ 2, 3 రోజులు ఎప్పుడైతే ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఆగస్టు 15 ఉందో ఆదివారం తర్వాత ఈ రద్దీ పెరగడం, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మీరు ఫ్రీ బస్ అని దేన్ని కన్సిడర్ చేయాలి అంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ ఇంకా మెట్రో ఎక్స్‌ప్రెస్ వీటిలోనే మీకు ఫ్రీ బస్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది.
అన్నీ ఫ్రీ బస్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇవే మీరు ఎక్కవలసిన ఫ్రీ బస్‌లు. అర్థమైంది కదా! ఏదైనా మీ గుర్తింపు కార్డ్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. అలాగే ఈ బస్సుల్లో మాత్రమే మీరు ప్రయాణం చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం గురించి మీరు చెప్పండి, తెలియజేయండి. ఫ్రీ బస్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఏ బస్సు లేకపోతే ఎలాంటి గుర్తింపు కార్డ్ తీసుకోవాలనే విషయం గురించి కానీ, ఈ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, వాటిని మనం ఫేస్ చేయాలా వద్దా అని డెసిషన్ తీసుకోవడానికి కానీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని మేము ఫీల్ అవుతున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తప్పకుండా ప్రజారథం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.